ఎలీషా మరి ఏలియా శిష్యునిగా మనము చూడగలం. రెండంతల ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తిగా మనము ఎలీషాను చూడగలం. సో ఎలీషా ద్వారా ఈ అధ్యాయములో ఒక గొప్ప కార్యమును జరిగించినట్లుగా మనం చూడగలం. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో ఒక స్త్రీ మనకు కనపడుతూ ఉన్నది. ఆమె పేరు మనకు తెలియదు, కానీ ఆమె గురించి ఒక అద్భుతమైనటువంటి మాట 8వ వచనములో చదువుతాం. 8వ వచనములో మనం ఏం చదువుతామంటే, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను అని మనం చదువుతున్నాం. ఉత్తర రాజ్యములో ఇశ్రాయేలీలు అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేస్తున్నారు. ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి రాజులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా వారు విగ్రహారాధన చేస్తున్నారు. ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి 6 రాజుల కాలంలో పనిచేశాడు. అంటే ఈయన పరిచర్య చేస్తున్నప్పుడు 6 రాజులు ఒకరి తర్వాత ఒకరు పరిపాలన చేసినట్లుగా మనం చూడగలం. ఈయన ఎలీషా ఏలియాతో ఉన్నప్పుడు ఆహాజు రాజు ఉన్నాడు. ఆహాజు రాజు తర్వాత ఈయన మళ్ళీ ఏలియాను దేవుడు తీసుకున్నాడు. ఎలీషా పూర్తిగా పరిచర్యలోకి వచ్చినట్లుగా మనము చూడగలం. మొత్తం ఈ 6 రాజులు కూడా భయంకరంగా కానానీయుల దేవతలను ఆరాధన చేస్తూ ఉన్నారు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టారు. ఆ రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విగ్రహారాధన చేసేటట్లుగా ప్రోత్సహించారు. వీరు ఎవరు? రాజులు, నాయకులు. ప్రజలను మంచి మార్గమున నడిపించవలసినటువంటి వీరు ప్రజలను తప్పుడు మార్గమున నడిపించారు. ముఖ్యంగా ఇశ్రాయేలీలను పరిపాలించిన రాజులు, ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన రాజులు. మరి ఆ 6 రాజులను గురించి మనము చూసినట్లయితే, ఆహాబు రాజు దగ్గర నుంచి ఆహాబు, అహజ్యా, యెహోరాము, యెహోయాహాజు, యెహోయాషు. ఈ యెహోయాషు కాలంలోనే మరి యూదా రాజ్యాన్ని యెహోషాపాతు పరిపాలన చేస్తున్నాడు. యూదా రాజ్యాన్ని అంటే దక్షిణ రాజ్యమును. యెహోషాపాతు గురించి మనకు తెలుసు, మంచి ప్రార్థనాపరుడు, దేవుని యందు భక్తి కలిగినటువంటి రాజుగా మనం చూస్తూ ఉన్నాం. యూదా రాజ్యములో భక్తి కలిగినటువంటి రాజులు ఉన్నారు. ఆసా, యెహోషాపాతు, యోవాషు, ఈయన కూడా మంచి రాజు. హిజ్కియా, ఉజ్జియా కొంతకాలం తర్వాత గర్వించాడు, కానీ అంతకుముందు యథార్థంగానే ఉన్నాడు. దేవుడు ఉజ్జియాను బహుగా ఆశీర్వదించాడు, కానీ కొంతకాలము తర్వాత హృదయమున గర్వించి ఆయన పతనమైపోయినట్లుగా దేవుని వాక్యములో మనము చదువుతున్నాం. అంత భయంకరమైనటువంటి కాలములో ఎలీషా సేవ చేశాడు. అంత భయంకరమైనటువంటి కాలములో ఎలీషా సేవ చేసినట్లుగా మనం చూడగలం. అలాంటి ప్రజలు విచ్చలవిడిగా దేవుణ్ణి వదిలిపెట్టి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి కాలములో కూడా కొంతమంది శేషము దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు. ఈ షూనేమీరాలు కూడా ఆ కాలంలో జీవించినటువంటి స్త్రీ. షూనేమీయురాలంటే ఆమె ఊరును బట్టి ఆమెకు ఆ పేరు వచ్చింది, షూనేమీయురాలు. ఆ ఊరి పేరు, ఆమె నివసించుచున్నటువంటి ఊరి పేరు షూనేం. కర్మేలు పర్వతానికి ఒక 10 మైళ్ళ దూరంలో ఉంటుంది. రహదారి పక్కనే ఉంటుంది ఊరు. ఎలీషా ఆయా ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని పరిచర్య నిమిత్తము ఒకరోజు ఆ ఎలీషా షూనేము పట్టణానికి వచ్చాడు. ఆ షూనేం పట్టణానికి వచ్చినప్పుడు ఈ స్త్రీ
ఎలీషాను తన ఇంటికి రమ్మని బలవంతం చేసిందంట భోజనం చేయడానికి. ఎందుకంటే ఆ రోజులలో మరి హోటల్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు, లాడ్జీలు ఉండవు. ఎవరైనా తెలిసిన వారి ఇళ్లల్లోనే భోజనము చేసేవారు. ఈ షూనేమీరాలు మరి ఎలీషాను చేర్చుకొని ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఈమెను గురించి దేవుని వాక్యములో ఏమి రాయబడి ఉన్నది? ఘనురాలైన ఒక స్త్రీ అని మనం చదువుతున్నాం. ఇంగ్లీష్లోనైతే గ్రేట్ ఉమెన్ అని వ్రాయబడి ఉంటుంది. గొప్ప స్త్రీ అని మనం చదువుతూ ఉన్నాం. ఘనురాలైనటువంటి స్త్రీ ఈమె ఆ గొప్పతనము ఈమెకి ఎలా వచ్చింది? ఆ ఘనత ఎలా వచ్చింది ఈమెకి? ఈమెను గురించి ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈమె పట్ల దేవుడు గొప్ప కార్యము చేసినట్లుగా మనము చూడగలం. కానీ బైబిల్ గ్రంథం ఈమె పేరు రాయకపోయినా ఈమె ఎలాంటి స్త్రీయో వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈమె ఘనురాలైన స్త్రీ అని మనము వాక్యములో చదువుతున్నాం. బైబిల్ గ్రంథములో కొంతమంది స్త్రీల గురించి గొప్పగా రాసినట్లుగా మనం చూడగలం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి మనం చదువుతాం. దయచేసి మీరు ఇప్పుడేం చదవద్దమ్మా, వినండి. ఆ స్త్రీ గురించి వాక్యములు ఏముంటుందంటే, సుబుద్ధి గల స్త్రీ. ఎవరామె? ఆమె పేరేంటిది? సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె సుబుద్ధి గల స్త్రీ అంటామే. ఆమె భర్త మోటివాడని వ్రాయబడి ఉంటుంది. అబిగయేల్ ఆమె సుబుద్ధి కలిగినటువంటిది కదా. సామెతల గ్రంథము 31వ అధ్యాయములో ఒక స్త్రీ గురించి రాయబడి ఉంటుంది. ఆమె గురించి ఏమి రాయబడి ఉంటుంది? 31:10లో గుణవతి అయిన భార్య, గుణవతి అయిన స్త్రీ అని అక్కడి నుంచి ఆమె గుణగణాలన్నీ కూడా జ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాస్తాడు. గుణవతి అయినటువంటి స్త్రీ యొక్క లక్షణాలు, ఆమె గుణగణాలు ఎలా ఉంటాయో అక్కడ మనము చదువుతాం. మొదటి పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కొంతమంది స్త్రీల గురించి రాయబడి ఉంటుంది. వాళ్ళు ఎవరంట? తమ స్వపురుషులకు లోబడినటువంటి స్త్రీలంట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈవెన్ షారా గురించి కూడా రాయబడి ఉంటుంది. అక్కడ షారా తన భర్తను యజమానుడని పిలిచి తన భర్తకు లోబడినట్లుగా, ఆ స్త్రీలు తమను తాము అలంకరించుకున్నట్లుగా అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఈ రీతిగా మనము కొంతమంది స్త్రీల గురించి ఇంకా కొత్త నిబంధన సువార్తలలో చదువుతాం. కొంతమంది స్త్రీలు వారికి కలిగినటువంటి ధనముతోటి ప్రభువును సేవించినట్లుగా వ్రాయబడి ఉంటుంది. మరి దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వవలసి వస్తే ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఒకసారి పరీక్షించుకోవాలి. మన గురించి చెప్పవలసి వస్తే ఏమని దేవుడు చెబుతాడు? ఆ స్త్రీల గురించి దేవుడు ఆ రీతిగా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ స్త్రీ గురించి, ఈ షూనేమీరాలు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఆమె ఘనురాలైనటువంటి స్త్రీగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమేం చేసింది అసలు? ఎలీషాను, దైవజనుడైనటువంటి ఎలీషాను తన ఇంటికి రమ్మని బలవంతం చేసిందంట. తన ఇంటికి ఆహ్వానించింది భోజనం చేయడానికి. ఇక్కడ 8వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసినం గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఎలీషా ఆ పట్టణానికి వెళ్ళినప్పుడల్లా షూనేమీయురాలు అయినటువంటి ఆ ఘనురాలైనటువంటి ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. ఏదో ఒకరోజు వచ్చి వెళ్ళటం కాదు. ఆయన పరిచర్య నిమిత్తము ఆయా ప్రదేశాలకు, ఆయా గ్రామాలకు ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు
ఆయన షూనేము పట్టణము వెళ్ళినప్పుడల్లా ఆ షూనేమీయురాలు ఇంటికి వెళ్ళి భోజనము చేస్తూ ఉండేవాడు. ఆతిథ్యం ఇచ్చేది. ఈ స్త్రీ ఎవరంటే, ఈ ఘనురాలైనటువంటి స్త్రీ మొట్టమొదటిగా ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా మనకు కనపడుతూ ఉన్నది. తన ఇంటికి పిలిచి దేవుని సేవకులను తన ఇంటికి పిలిచి భోజనము పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది కదా. బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాలలో భక్తులు దేవుని సేవకులను వారి గృహాలకు ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం. మనము అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఆమె పేరు లూదియా. ఒకరోజు ఆమె సముద్ర తీరాన కొంతమంది స్త్రీలు ప్రభువును ఆరాధించడానికి కూడుకున్నారు. ఆ స్థలానికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ప్రభువు లూదియా హృదయమును తెరిచాడంట. అప్పుడు ఆమె పౌలు గారిని తన ఇంటికి రమ్మని బలవంతము చేసిందంట. అదే అధ్యాయం చివరిలో మనం చదువుతాం. తర్వాత పౌలు గారు లూదియా ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. ఆదికాండము 18వ అధ్యాయంలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము, దేవుడు ఇద్దరు దేవదూతలతోటి అబ్రహాము కుటుంబాన్ని దర్శించినప్పుడు మరి శ్రేష్టమైనటువంటి విందు తయారు చేసి చక్కటి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఇలాంటి మంచి ఎండపొద్దున వచ్చారు, కొంచెం కొంచెం అని మంచి విందు చేశాడు. అప్పుడు ఒక మంచి లేత దూడను వధించాడంట. చక్కగా మరి విందు చేసి వారికి పెట్టినట్లుగా మనం చూడగలం. వారు వెళ్తూ వెళ్తూ అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళారు. వచ్చే సంవత్సరానికల్లా మీకు కుమారుడు పుడతాడు అని వారిని బ్లెస్ చేసి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట మనం చదువుతాం. వాక్యోపదేశమును పొందువారు ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. పౌలు గారు గలతీయులకు రాస్తున్నాడు ఈ మాట. ఇంకా మనము చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 41లో ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును అని మనం చదువుతాం. అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 41లో చదువుతాం. ఈ ఘనురాలైనటువంటి స్త్రీ ప్రవక్తని ఎలీషాను చేర్చుకున్నది. ఆ ఫలము ఆమె పొందుకున్నట్లుగా మనము ఈ అధ్యాయము చివరికి మనం పూర్తిగా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆతిథ్యమును గురించి బైబిల్ గ్రంథములో చాలా వచనాలలో వ్రాయబడి ఉన్నది. మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆదికాండము 18వ అధ్యాయములో అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యమును గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో గ్రంథకర్త రాస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తాడు. మీరు ఆతిథ్యము చేయ 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఆతిథ్యము చేయ మరువకుడి. కొందరు తెలియక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. ఎవరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది? అబ్రహాము. కొందరు తెలియక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 12:13 ఏముంటుందంటే, అక్కడ కూడా ఆతిథ్యము గురించి వ్రాయబడి ఉంటుంది. పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అనే మాటను మనం చదువుతున్నాం.
కనుక ఈ గణురాలైనటువంటి స్త్రీ ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా మనకు కనపడుతూ ఉన్నది. రెండవదిగా మనము చూసినట్లయితే, రెండవదిగా ఈమె గురించి ఏమి రాయబడి ఉంటుందంటే, తన భర్తతో మాట్లాడుతుంది. 9వ వచనంలో మాట్లాడుతుంది. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు పోవుచున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఆమె ఎవరిని పడితే వారిని ఇంట్లోకి చేర్చుకోలేదు. అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలామంది వస్తుంటారు బైబిల్ పట్టుకొని, అందరినీ చేర్చుకోకూడదు. ఈమె మంచి వివేచన కలిగినటువంటి స్త్రీగా మనకు కనపడుతూ ఉన్నది. వివేచన కలిగినటువంటి స్త్రీగా కనపడుతున్నది. ఈమెకు తెలుసు ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని చేర్చుకోకూడదో. మన యొద్దకు పోవచ్చున్నటువంటి దైవజనుడు భక్తి కలిగినటువంటి దైవజనుడు. అతను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా నేను గ్రహించుచున్నాను, నేను అర్థం చేసుకున్నాను. నిజమే, ఎలీషా మంచి భక్తి కలిగినటువంటి ప్రవక్త, మంచి ప్రార్థనాపరుడైనటువంటి ప్రవక్త. ఈ మధ్యనే ఎలీషా గురించి మనము నేర్చుకున్నాం 5వ అధ్యాయంలో. ఎలీషా ఇహలోక సంబంధమైన వాటి కోసం ఆశపడే ప్రవక్త కాదు. నయమాను ఎలీషాకు 1,20,000 విలువ చేసే బంగారాన్ని, వస్త్రాలను, వెండిని ఇస్తుంటే అవి తీసుకోలేదు, నాకు వద్దన్నాడు. అంటే అక్కడ అర్థము సేవకులు కానుకలు తీసుకోకూడదని కాదు. అన్యుడు దేవుణ్ణి ఎరగినటువంటి నయమాను అవి ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాడు. కొంతమంది అనుకుంటారు కదా, దేవుడు నన్ను బాగు చేస్తే నేను ఈ కానుక ఇచ్చేసి ఇక అయిపోయింది నా పనులు నేను చేసుకోవచ్చు. కానీ దేవుడు వాళ్ళు మొక్కుకున్నటువంటి కానుక కోసం కాదు కదా పనిచేసేది. దేవునికి ఎవరు కావాలి? వాళ్ళు కావాలి దేవునికి, వాళ్ళ హృదయం కావాలి దేవునికి, వారి జీవితం కావాలి దేవునికి. యేసుప్రభు వారి లోకానికి వచ్చి చనిపోయింది ఎందుకంటే మనల్ని రక్షించడానికి, మన ధనం కోసం కాదు. రక్షించబడిన తరువాత మనకు కలిగినటువంటి దానితో ప్రభువును మహింపరచాలి. కానుకలు ఇవ్వాలి. ధారాళంగా కానుకలు ఇచ్చి దీవించబడినటువంటి వారు ఎంతోమంది బైబిల్ గ్రంథములో మనం చదువుతాం. ఇవ్వాలి, కానీ ముందు మన హృదయం ఇవ్వాలి. నయమానుకు ఆ పాఠము నేర్పించడానికి నువ్వు ఇచ్చే కానుక కంటే ఫస్ట్ నువ్వు నీ హృదయాన్ని ఇవ్వాలా. ఆ పాఠము నేర్పించడానికి ఎలీషా ఆ రోజు నయమాను ఇచ్చినటువంటి వాటిని పుచ్చుకోలేదు. నా యజమానుడికి వాటి మీద మనసు లేదంటాడు గెహాజీ. ఎలీషా దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. ఎలీషా దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి. ఎలీషా మంచి ప్రార్థనాపరుడు. ఎలీషా దేవుని కోసం రోషం కలిగినటువంటి వ్యక్తి, యథార్థవంతుడు. ఎలీషా గురించి మనము గొప్పగా చదువుతాం. ఎలీషా ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించినట్లుగా మనం చూడగలం. భక్తి కలిగినటువంటి దైవజనులను, వాక్యాన్ని వాక్యంగా బోధించే దైవజనులను, నమ్మకస్తులను, ప్రభువు కోసము ప్రయాసపడే వారిని చేర్చుకుంటే మనకు ఆశీర్వాదం. అది సేమ్ టైం వాక్యాన్ని చెరిపిడి వారు బయలుదేరారు. సంఘాలను పాడు చేసేవాళ్ళు ఉన్నారు, సంఘాలను చీల్చేవారు ఉన్నారు కదా. ఇలాంటి వారిని చేర్చుకుంటే ఆశీర్వాదం కంటే నష్టమే ఎక్కువ కలుగుతూ ఉంటుంది. సంఘ క్షేమాభివృద్ధి కోసము ప్రయాసపడే వారిని చేర్చుకుంటే మనకెంతో ఆశీర్వాదం. అది ఇక్కడ గణురాలైన స్త్రీ భక్తిపరుడైనటువంటి గొప్ప ప్రవక్త అయినటువంటి దేవుని కోసం రోషం కలిగి పనిచేస్తున్నటువంటి దైవజనుడైన ఎలీషాను చేర్చుకున్నది. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నిజంగానే ఈమె ఆ ఫలమును పొందినట్లుగా మనము చూడగలం. మూడవదిగా గమనించిన ఈమె గొప్ప వివేచన కలిగినటువంటి స్త్రీగా మనకు కనపడుతూ ఉన్నది. ఈమె ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా కనపడుతూ ఉన్నది. ఈమె వివేచన కలిగినటువంటి స్త్రీగా కనపడుతూ ఉన్నది.
మూడవదిగా మనం చూసినట్లయితే, అయితే తన భర్తతో చెప్పాడు. 10వ వచనములో ఏం రాయబడి ఉంటుందంటే, తన భర్తతో మాట్లాడుతూ ఉన్నది, అయ్యా మన దగ్గరకు వస్తూ పోతూ ఉన్నటువంటి దైవజనుడు భక్తి కలిగినటువంటి దైవజనుడుగా నేను ఎరుగుదును. అతను మంచి దైవజనుడు, మంచి ప్రార్థనాపరుడు. కనుక అతను వచ్చినప్పుడల్లా అసౌకర్యముగా మనతో ఉండడం కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. అందుకని అతని కోసము మనము పైన ఒక గది కట్టిద్దాం. ఆయన కొంచెము విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ ఒక మంచము, చదువుకోవడానికి ఒక టేబుల్, ఒక పీట, ఆ గదిలో ఒక దీపస్తంభము. ఆ రోజుల్లో కరెంట్ ఉండదు కదా, లాంతర్లు, లైట్లే కదా. అలాంటి ఒక దీపస్తంభమును అక్కడ ఉంచితే మన దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆయన ఆ గదిలో ఉండొచ్చు. రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఆ మంచం మీద రెస్ట్ తీసుకోవచ్చు, ఆయన చదువుకోవాలంటే చదువుకోవచ్చు, ఆయన హ్యాపీగా ఉండొచ్చు ఆ గదిలో. దైవజనుల పట్ల ఈ స్త్రీకి ఎంత శ్రద్ధ చూడండి. తన భర్తతో మాట్లాడుతుంది. ఈ పని తనకు తాను చేయలేదు, తన భర్తను ఒప్పించి చేస్తుంది. అది ఎంత మంచిది. మనం ప్రభు కొరకు ఏదన్నా చేసేటప్పుడు మన ఇంట్లో ఉన్న పురుషులను ఒప్పించి ఏక మనసుతో చేస్తే ఆ కుటుంబాలలో కలహాలకు, మనస్మర్దనలకి చోటు ఉండదు. భర్తను గౌరవించినట్లుగా ఉంటుంది. దేవుని సన్నిధికి మనం వెళ్ళడానికి కానీ, దేవుని కోసం ఏదైనా చేయడానికి కానీ ఏ ఆటంకము ఉండదు. వారిని అలా అడిగితే వారు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇది చేయాలనుకుంటున్న దేవుని కోసం, ఇదిగో ఇది ఇవ్వాలనుకుంటున్నాం కానుక దేవునికి, ఇదిగోండి ప్రార్థన పెట్టేయాలనుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్లో సేవకులను, సంఘాన్ని పిలిచి ప్రార్థన పెట్టేయాలనుకుంటున్నాను. ఇదిగో సేవకులు లేకపోతే సంఘానికి విందు చేయాలనుకుంటున్నాను అని వారితో కలిసి కూర్చొని మాట్లాడితే ఆ పురుషుడు ఎంత సంతోషపడతాడు. ఏమేమంటుందంటే, ఆమెకు ఒకటి చేయాలని ఉంది. ఎలీషాకు తన ఇంటికి వస్తే కంఫర్టబుల్గా ఉండాలి దైవజనుడు, తనకి ఏదన్నా చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి. ఇప్పుడు దాకా వస్తున్నాడు, మా ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు, మాతో కలిసి ఉంటున్నాడు, కానీ ఇంకా ఏదో చేయాలనే ఆశ ఆమెలో ఉన్నది. ఆమెలో ఉన్న ఆశను తన భర్తతో పంచుకున్నాడు. భర్త ఏమన్నాడు? కాదనలేదు. సరే మంచిదే కదా. మనం ఎప్పుడైతే వాక్యానికి లోబడతామో, ఒక మంచి పని చేయాలని ఆశ కలిగి ఉంటామో దేవుని కోసమో, దేవుడు మనము ఆ విషయాన్ని ఎవరితో పంచుకుంటామో వారికి కూడా మంచి మనసును దేవుడు కలుగు చేస్తాడు. సమ్మతి కలిగిన మనసును కలుగు చేస్తాడు. ఒకవేళ సమ్మతించకపోతే మనము కోప్పడాల్సిన పని లేదు, ప్రార్థన చేయాలా. ఆ మనసు వచ్చేంత వరకు ప్రార్థన చేయటము చాలా మంచిది. ఎందుకంటే రాజు హృదయము దేవుని చేతిలో ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. ప్రతి ఒక్కరి హృదయాలు దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు మారుస్తాడు, ఆయన మారుస్తాడు. కఠినమైన హృదయాలను మెత్తను చేయగలడు, రాతి గుండెలను మాంసపు గుండెగా మార్చగలడు ఆయన. పౌలు ఒకప్పుడు చాలా కఠినమైనటువంటి వ్యక్తి, సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి, సంఘాన్ని పాడు చేసినటువంటి వ్యక్తే. కానీ దేవుడు పౌలును మార్చుకోలేదా? ఏ సంఘాన్నైతే హింసించాడో, ఏ ప్రభువునైతే, ఏ క్రీస్తునైతే ద్వేషించాడో, దేవుడు మార్చుకున్న తరువాత ఆ క్రీస్తును ప్రకటించడం ప్రారంభించాడు. ఆ క్రీస్తు కోసము దెబ్బలు తిన్నాడు, ఆ క్రీస్తు కోసము ద్వేషించబడ్డాడు, ఆ క్రీస్తు కోసము హతసాక్షి అయిపోయాడు. మన దేవుడు ఎంత గొప్పవాడొచ్చు. ఎవరి హృదయాన్నైనా ఆయన మార్చుకోగలడు. ఇక్కడ మనము చూసినట్లయితే 10వ వచనంలో ఏమంటుందంటే, తన భర్తతో మాట్లాడింది. తర్వాత ఆ ఏర్పాట్లన్నీ కూడా వారు చేశారు. 10వ వచనంలో 11వ వచనంలో ఒకరోజు ఎలీషా మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాడు, నేరుగా గదిలోకి వెళ్ళాడు. తర్వాత ఆలోచిస్తూ ఉన్నాడు ఎలీషా. 11వ ఆ తర్వాత అతడు అక్కడ ఒకనొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ ఆ మంచం మీద అక్కడ పరున్నాడు.
ఆమె సిద్ధపరిచినటువంటి ఆ మంచం మీద పరుండి ఆలోచిస్తున్నాడు. ఆమె చేసినటువంటి ఆ దైవజనుడి పట్ల ఆమె చూపించిన ప్రేమ, ఆ దైవజనుడి పట్ల ఆమె చూపించిన శ్రద్ధ మర్చిపోలేదు. జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కదా, గుర్తు చేసుకుంటున్నాడు ఆ దైవజనుడు. మనకు ఎవరైనా ఏదైనా ప్రభునామములో చేసినప్పుడు దాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభునామములో మనకు ఏదైనా చేసినప్పుడు, అది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ, అది మనకేదైనా ఉపకారం జరిగినప్పుడు, అది ఏదైనా కానీ దాన్ని మనం మర్చిపోకూడదు. దైవజనుడు మర్చిపోలేదు. ఇక్కడ ఏమన్నా చేయాలి ఆమెకి అనే ఆశ ఆయనలో కలిగిందంట. అప్పుడు గెహాజీని పిలిచి ఏమన్నాడంటే, గెహాజీ, మనం వచ్చినప్పుడల్లా ఈమె చాలా శ్రద్ధ చూపిస్తున్నది. 12వ వచనంలో గెహాజీని పిలుస్తాడు. ఈ షూనేమీరు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి దైవజనుడి ఎదుట నిలబడింది. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేం చేయవలని రాజుతోనైనను సైన్యాధిపతితో నేను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. అమ్మా, మేము వచ్చినప్పుడల్లా నువ్వు ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు, ఎంత ప్రేమ చూపిస్తున్నావు, చక్కగా మాకు ఆతిథ్యం ఇస్తున్నావు. మా కోసమని మీరు ఒక గది కట్టించారు, ఒక మంచం వేశారు, కూర్చొని చదువుటానికి ఒక టేబుల్ వేశారు, ఒక పీట వేశారు. చీకట పడితే ఆ చీకట్లో మేము ఉంటామని మా కోసం మీరు ఒక దీపస్తంభాన్ని పెట్టారు. ఇంత శ్రద్ధ మా పట్ల మీరు చూపిస్తున్నారు. నీకు ఏదైనా చేయాలని ఆశ ఉందమ్మా, ఏం చేయమంటావు? నీ కొరకు చెప్పు. రాజుతో మాట్లాడమంటావా? నీ కొరకు గవర్నమెంట్లో ఎవరితో మాట్లాడమంటావు? ఎందుకంటే ఎలీషాకు ఆ ప్రవేశం ఉన్నది. రాజుగారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడగలిగిన ఆ సామర్థ్యం ఉంది. నీ కొరకు సైన్యాధిపతితో ఏమన్నా మాట్లాడమంటావా? చెప్పమ్మా, ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడాలా? నీకేమన్నా కావాలా? ఆ మాట అనగానే ఏమే, నాకు అది కావాలండి, ఇది కావాలండి అనలేదు. ఎంత గొప్ప స్త్రీ చూడండి. అప్పుడు ఆమె ఏమన్నదంటే, అయ్యా, నేను నా స్వజనులలో కాపురమున్నాను. ఆలోచించండి అమ్మా, ఏం అవసరతలు లేవా? కోర్స్ దేవుని మహాకృపను బట్టి ఏమని దేవుడు ఆశీర్వదించాడు. ఏమే గణురాలైన స్త్రీ, గొప్ప స్త్రీ. మరికొన్ని అనువాదాలలో ఏమే ధనవంతురాలు అని కూడా, వెల్తీ స్త్రీ అని కూడా అర్థం వచ్చేటట్లుగా ఉన్నదంట. ఆమె అప్పటికప్పుడు దైవజనులకు ఒక గది కట్టించి అన్ని ఏర్పాట్లు చేసిందంటే ఆ రోజులలో ఈమె పర్వాలేదు. కానీ ఇంకేం అవసరం లేవా? ఏమికి ఉన్నాయి. గెహాజీ అంటాడు, ఏం చేయమంట, ఏం కోరుకుంటుందామె అని ఎలీషా అంటే, అయ్యా 14వ వచనంలో అంటాడు ఎలీషా. అప్పుడు గెహాజీ ఒక మాట అంటాడు, ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. కానీ ఆమె సంగతి చెప్పిందా? ఇన్ని రోజుల నుంచి ఎలీషా వస్తున్నాడు, గెహాజీ వస్తున్నాడు, ఆ ఇంటికి భోజనం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకరోజు కూడా అయ్యా నాకు పిల్లలు లేరని కానీ, ఏదైనా అది ఇది కావాలని కానీ ఎప్పుడు కూడా ఎలీషాతో పంచుకున్న స్త్రీ కాదేమే. ఆమెకు ఏవో మనకేం కనపడుతున్నదంటే, ఆమెకు కలిగిన వాటితో తృప్తి పడే స్త్రీగా మనకు కనపడుతూ ఉన్నది. ఆమెకు కలిగిన వాటితో తృప్తి పడే స్త్రీగా మనకు కనపడుతున్నది. కనీసం గెహాజీ అడిగినప్పుడు కూడా ఆమె విషయాన్ని చేయలేదు. ఒకవేళ బహుశా నేను అనుకుంటాను, పిల్లలు కావాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ ఆమె ఆ ఆశను కూడా వదులుకున్నది కొన్ని రోజుల తర్వాత.
ఎందుకంటే ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదేమోలే మాకు. ఎందుకంటే తన భర్త ముసలివాడంట, తగ్గిపోయాడు బాగా. అందుకని ఆమె ఆ ఆశను కూడా వదులుకున్నది. ఆమెకు ఆ హోపు, పిల్లలు తల్లి అయ్యే హోపు ఆమెకు లేదు. కానీ అది పెద్ద లోటే. ఇంట్లో పిల్లలు లేకపోవటం అనేది పెద్ద లోటే. ఆ లోటును ఒకసారి అబ్రహాం వ్యక్తం చేస్తాడు. దేవునితో అంటాడు, నువ్వు నాకేమిచ్చినా ఏమయ్యా, నాకు పిల్లలు లేరు కదా అంటాడు. అంటే నాకు ఎన్నున్నాయి కానీ ఏం ప్రయోజనం, నాకు పిల్లలు లేరు కదా. ఆమెకు అన్నీ ఉన్నాయి కానీ కుమారుడు లేడు. అది పెద్ద లోటు ఆ కుటుంబంలో. అది అనుకున్నప్పుడల్లా, అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆమెకు అది నిరాశను కలిగించే విషయం. కానీ ఆమె ఎక్కడ ఆ భావాలు బయటపెట్టినట్లుగా, ఆ ఫీలింగ్స్ను బయటపెట్టినట్లుగా మనకు కనపడదు. కలిగిన దాటితో సంతోషముగా ఉన్నది. అవకాశం వచ్చినప్పుడు దైవజనులకు పరిచర్య చేస్తున్నది సంతోషంగా. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా ఆ దైవజనులకు ఆతిథ్యం ఇస్తున్నది. వారి బాగోగులు చూసుకుంటూ ఉన్నది. ఈమె దైవజనులను చూసుకున్నది. గెహాజీకి అనిపించింది, అసలు ఈమెకేం కావాలా, ఈమెకు పిల్లలు లేరు. ఆయనకు అనిపించింది ఈమెకు పిల్లలు కావాలని. ఆమె అడగలేదు. మన దేవుడు చాలా గొప్పవాడు. కొన్నిసార్లు మనం అడగకపోయినా మన అవసరతలను దేవుడు చూసి మనకు సహాయము చేస్తుంటాడు. మనం చెప్పుకోకపోయినా. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఆర్థికంగా చాలా అవసరతలు ఉండేవి, కానీ ఎప్పుడు చెప్పుకోకూడదు. మనము మన అవసరతని చెప్పకూడదు ఎవరికి కూడా అనే ఆలోచన కలిగి ఉండేవాళ్ళం. ఒకరోజు ఒక సహోదరుడు వచ్చి నాతో పాటు ముగ్గురిని 6 నెలలు 100 రూపాయలు సహాయం చేశాడు. వాళ్ళకి ఆయనకి ఎవరు చెప్పారో నాకు తెలియదు. మేము ఎప్పుడు డబ్బులు లేనట్లుగా ఉండం, అసలు లేకపోయినా ఎప్పుడు ఉన్నట్లుగానే చక్కగా ఉండేవాళ్ళం. నెలకు 100 రూపాయలు. ఆ రోజుల్లో 20 సంవత్సరాల కిందట 100 రూపాయలు అంటే అది ఎక్కువే, 1000 రూపాయలతో సమానం అన్నమాట. కొన్నిసార్లు నా బెడ్ మీద నాకు కావలసినవన్నీ ఉంటాయి. ఎవరు వేస్తారో నాకు తెలియదు, అక్కడ ఉంటాయి, అక్కడ అంతే. నాకు అది కావాలా ఇది కావాలని ఎప్పుడు నేను మాకు చెప్పేవాళ్ళం కూడా కాదు, ప్రార్థనలో కూడా చెప్పేవాళ్ళం కాదు. కానీ ప్రభువుకు తెలుసు మాకేం కావాలో, సహాయం చేశాడు. ఆమె చెప్పలేదు నాకు పిల్లలు కావాలని, కానీ గెహాజీకి అర్థమైంది ఈమెకు పిల్లలు కావాలి. అయ్యా, అందుకనే గెహాజీ ఎలీషాతో మాట్లాడుతున్నాడు, అయ్యా ఆమెకు పిల్లలు లేరు, తన భర్త ముసలివాడు. మనం ఎప్పుడైతే మనకు కలిగిన వాటితో తృప్తిగా జీవిస్తూ ఉంటామో, సంతోషంగా ఉంటామో, దేవుడు కొన్నిసార్లు మనము ఆశించనివి, ఊహించనివి, మన ఊహకు మించినవి దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక పిల్లలు పుడతారు అనే ఆశ ఆమెకు లేదు. ఆమెకు ఆ ఆశను ఎప్పుడో వదులుకున్నది. ఆమె జీవితంలో ఇక నేను తల్లినవుతాను అనే కోరిక ఇక లేదు ఆమెకి. కానీ ఒక అసాధారణమైనటువంటి కార్యాన్ని ప్రభు ఆమె జీవితంలో జరిగించబోతున్నాడు. ఆ మాట అనంగానే ఎలీషా ఏమంటాడంటే,
ఆమెను పిలవమంటాడు. 15వ వచనంలో ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా వెంటనే ఏమంటున్నాడు, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. అమ్మ, వచ్చే సంవత్సరానికల్లా ఈ సమయానికల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. అయ్యా, ఏం మాట్లాడుతున్నావయ్యా? మా ఆయన ముసలాయన, పిల్లలు పుట్టే ఆశ మాకు లేదు, ఆ సామర్థ్యం తగ్గిపోయింది, నువ్వు అబద్ధం ఆడొద్దయ్యా అంటాడు కదా. దేవుని కార్యాలు ఇలానే ఉంటాయి. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, దేవుడు చెప్పేదానికి అక్కడ పరిస్థితులకు ఏమాత్రం పొంతన ఉండదు, అసలు నమ్మటానికి వీలుండదు. జకరియా దగ్గరకు వచ్చి గాబ్రియేలు తోట నీ కుమారుడు పుడతాడు అంటే జకరియా నమ్మలేదంట. నేను నా భార్య పండు వృద్ధాప్యంలో ఉన్నాం, ఈ వయసులో మాకు పిల్లలు ఏంటి అసలు? ఊహించండి ఒకసారి, 90 సంవత్సరాల వాళ్ళు ప్రెగ్నెంట్ కావటం అంటే ఎలా ఉంటుంది ఊహించండి అసలు. ఎలిజబెత్కి పండు వృద్ధాప్యములో దేవుడు బాప్తీసం ఇచ్చి యోహానును ఇచ్చి ఆశీర్వదించాడు. నువ్వు నమ్మలేదు, కానీ నీ కొడుకు పుట్టేంత వరకు నువ్వు మాట్లాడవని చెబుతాడు దేవుడు. యోహాను పుట్టిన తర్వాత అతనికి పేరు పలక మీద రాసిన తర్వాత అప్పుడు దేవుడు నోరు తెరుస్తాడు, అప్పుడు మాట్లాడతాడు. అబ్రహాం ఇంటికి వచ్చి విందు చేసిన తర్వాత దేవుడు వెళ్తూ వచ్చే సంవత్సరానికి మీకు కొడుకు పుడతాడని అబ్రహాముతో దేవుడు చెబుతుంటే శారమ్మ గుడారము ఆ యొక్క లోపల నుండి వింటది, వెంటనే నవ్విద్ది. మాకు ఇప్పుడు పిల్లవాడు 90 సంవత్సరాల వయసు, నాకు మా ఆయనకేమో 100 సంవత్సరాలు, ఇప్పుడు మాకు పిల్లలు పుట్టడం ఏంటి? అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. కానీ 10వ వచనంలో ఏమంటాడు, ఇక మీదట అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయిను బహుకాలము గడిసిన వృద్ధులయ్యుండిరి. స్త్రీధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడికిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడునై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకున్నదంట. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రవశించదనని శారా నవ్వనేలా. గుడారములో నవ్విన శారాను దేవుడు చూశాడు. ఆమె బయటకు కూడా నవ్వలేదంట, లోపల తనలో నవ్వుకొనెను. ఆ మాట చూడండి, తనలో, నువ్వు లోపల నవ్వినా బయటికి నవ్వినా అన్నీ ఆయనకి తెలుసు, దేవునికి తెలుసు. అప్పుడు వెంటనే ఆమె ఏమన్నది, నేను ఎప్పుడు నవ్వానయ్యా? మనం కూడా కొన్నిసార్లు ఉదరగొడుతుంటాం. నేను ఎప్పుడు నవ్వాను? నేను నవ్వలేదంటే వెంటనే దేవుడు ఏమన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రైజ్ ద లార్డ్. ఈ భూమిని శూన్యంలో వేలాడదీశాడు దేవుడు. అమ్మా, అవునా కదా? ఎంత గొప్ప దేవుడు. అలాంటి ఆయనకి శారమ్మకు పిల్లలు ఇయటము పెద్ద కష్టమా? శారా భయపడి తర్వాత అన్నదంట, నేను నవ్వలేదని. అంటే దేవుడు అన్నాడు, నువ్వు నవ్వలేదంటే కుదరదమ్మా, నువ్వు చూడు, అవును నువ్వు నవ్వితివి, నేను నవ్వలేదు అన్నది. దేవుడు ఏమన్నాడు, నువ్వు నవ్వావమ్మా అన్నాడు. తర్వాత దేవుడు, ఆయన మంచి దేవుడు, తర్వాత అబ్రహాముకు శారాకి చక్కటి కుమారుడు పుట్టినట్లుగా మనము వాక్యములో చదవగలం. కనుక ఆమె ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా ఏమంటుండంటే, వచ్చే సంవత్సరానికి నీకు కుమారుడు పుడతాడు.
ఎలీషా చెప్పినట్లుగానే 17వ వచనంలో మనం ఏం చదువుతామంటే, పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి, 17వ వచనంలో, మునుపటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవుని మాట ఏది నిరర్ధకం కాదు. దేవుని మాట సత్యం. ఆయన అబద్ధాలు చెప్పడు, మనల్ని భ్రమ పెట్టడు. ఆయన ఏదన్నా చేస్తాను అని మనం మాట ఇస్తే మనం నమ్మాలా. ఆయన తప్పకుండా చేస్తాడు. ఆయన అసాధారణమైనటువంటి కార్యాలు చేస్తాడు. నమ్మితే చాలు. వెంటనే ఆమె దేవుడు చక్కటి కుమారుణ్ణి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కానీ ఒకరోజు వాళ్ళ సేలో పంట కోస్తున్నారు, కోతకాలం. ఆ బాబు ఎదిగాడు, కొంచెం పెద్దోడయ్యాడు. తన పొలంలోకి వెళ్ళాడు. బహుశా కోతకాలం అంటే ఇలా ఎండాకాలం, బాగా ఎండలు, వడదెబ్బ తగిలిందో ఏమో, చిన్నపిల్లవాడు కదా. షూనేమీరాలు భర్త పనివాడిని పిలిచి ఈమెను తల్లి దగ్గరికి తీసుకుని వెళ్ళమన్నాడు. వెంటనే ఆమెను తల్లి దగ్గరికి తీసుకుని వెళ్తే ఆ తల్లి తన తొడకాళ్ళ మీద ఆ బాబును నిద్రపుచ్చింది. మధ్యాహ్నానికి ఏమైపోయిందంటే ఆ బాలుడు చనిపోయాడు. 20వ వచనంలో మనం చూస్తాం, బాలుడు చనిపోయాడు. ఏమెంత గొప్పమంటే ఏం మాట్లాడాల. ఆ చనిపోయినటువంటి బాబును కనీసము తన భర్త పొలంలో ఉంటే ఆ కొడుకు చనిపోయినాడని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల, చెప్పలేదు. వెంటనే ఆ బాబుని ఎత్తుకొని ఎక్కడికి తీసుకొని వెళ్ళిందంటే పైన మేడగది మీద తీసుకెళ్ళి ఎలీషా ఏ మంచం మీద అయితే పడుకున్నాడో ఆ మంచం మీద పడుకోబెట్టింది. వెంటనే ఆ కొడుకును భూస్థాపనకు ఏర్పాటు చేయలేదు. ఆ దైవజనం, ఆమెకు ఒక విశ్వాసం ఉంది. ఆ ఎలీషా ఎవరు? ఏలియా యొక్క శిష్యుడు. ఏలియా శిష్యుడు. ఏలియా మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో సారేపాత యదవరాళ్ళు కుమారుడు చచ్చిపోతే ఏలియా బ్రతికించాడు. బహుశా ఈమె విన్నదేమో, ఆయన శిష్యుడు కాబట్టి ఆమెకు ఎక్కడో ఒక విశ్వాసం ఉన్నది. అసలు నేను పిల్లలే పుట్టరనుకున్నాను, దేవుడు పిల్లలు పుట్టించాడు. అస్సలు అవకాశమే లేదు నా జీవితంలో పిల్లలు పుడతారని, కానీ దేవుడు కృప చూపించాడు. ఈవెన్ ఆయన నమ్మితే నా దేవుడు చనిపోయిన నా కొడుకును కూడా బ్రతికిస్తాడు. నమ్మింది. మళ్ళీ అలాంటి అద్భుతాలే జరుగుతాయని మనం అనుకోకూడదు. దేవుడు ఆయా సందర్భాలలో అవసరమును బట్టి కొన్ని అద్భుతాలు చేశాడు. అద్భుతాలు వేరువేరుగా జరిగాయి. కానా వివాహంలో నీటిని ద్రాక్షారసంగా దేవుడు మార్చాడు. మళ్ళీ అలాంటి అద్భుతం ఎప్పుడైనా జరిగిందా క్రొత్త నిబంధనలో? ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు ఆయా సందర్భాలలో అద్భుతాలు చేశాడు. మళ్ళీ అలాంటి అద్భుతమే మనం జరగాలని ఆశించకూడదు. దేవుడు అవసరాన్ని బట్టి ఈవెన్ మన జీవితాలలో కూడా అవసరమైన అద్భుతాలను దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ వెంటనే ఆమె ఏం చేసిందంటే, వెంటనే భర్తకు కబురు పెట్టి ఒక పనివాణ్ణి, ఒక గాడిదను తీసుకొని రమ్మంటది. ఆ భర్త ఏం చేశాడంటే భర్తను గాడిదను పంపిస్తాడు. ఎందుకంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటది. ఇది అమావాస్య కానీ లేకపోతే విశ్రాంతి దినము కాదు కదా అంటే, లేదు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడము మనకు మంచిదని చెప్పింది. చెప్పిన తరువాత 24వ వచనములో గాడిదను ఎక్కి తన పనివాడితోటి దైవజనుడి దగ్గరికి, కర్మేల్ పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పనివాడితో ఏమంటుందంటే, నువ్వు గాడిదను చాలా ఫాస్ట్గా తోలాలి, నేను నెమ్మదిగా తోలమన్నంత వరకు నువ్వు తోలకూడదు, వేగముగా వెళ్ళని చెప్పింది. వెంటనే వాళ్ళు వెళ్ళారు. కర్మేలు పర్వతం మీద ఎలీషా ఉన్నాడు. ఈమె రావటము ఎలీషా గమనించాడు. ఎవరో ఒక ఆమె వస్తుంది, ఎవరబ్బా అని చూసినప్పుడు ఆమె షూనేమీరాలుగా కనపడింది. వెంటనే గెహాజీతో అంటాడు, ఇదిగో ఆ షూనేమీరాలు వస్తున్న ఎదురు వెళ్ళి ఆమె భర్త కుమారుడు క్షేమంగా ఉన్నాడా అని కనుక్కోమని పంపించాడు. వెంటనే గెహాజీ ఏం చేస్తాడంటే ఆమెకు ఎదురుగా వెళ్తాడు. అమ్మా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీ భర్త క్షేమంగా ఉన్నాడా?
మీరు క్షేమంగా ఉన్నారా, మీ కుమారుడు క్షేమంగా ఉన్నాడా అంటే ఆమె ఏమంటుందంటే అందరం బాగానే ఉన్నామయ్యా అని అంటుంది. ఆమెకి ఆ సమస్యను గెహాజీతోటి చెప్పలేదు, ఎందుకంటే నేరుగా ఎలీషాతో చెప్పాలనో ఏమో అనుకున్నది కనుక ఆమె గెహాజీకి చెప్పలేదు. వెంటనే ఆమె 27వ వచనములో మనం చూసినట్లయితే పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని వెంటనే దైవజనుని దగ్గరికి వచ్చింది. కర్మేలు పర్వతం మీదకి వెళ్ళింది. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా కాళ్ళ మీద పడింది. అయ్యా, ఎలీషా కాళ్ళ మీద పడితే వెంటనే గెహాజీ వచ్చి అమ్మా కాళ్ళ మీద పడక పక్కనుండు అన్నట్లుగా అంటే పర్వాలేదు, ఆమె చాలా బాధగా ఉన్నట్లుగా నాకు కనపడుతూ ఉన్నది. కానీ దేవుడు దానిని నాకు బయలుపరచలేదు. కానీ ఆమె ఏదో సంథింగ్ చాలా బాధగా ఉన్నది అన్నప్పుడు వెంటనే ఆమె 28వ వచనంలో అంటది, ఆమె కుమారుడు కావాలనని నా ఏలిన వాడనైనా నిన్ను అడిగితేనా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు వెంటనే ఎలీషా అన్నాడు. ఎలీషాకు అర్థమైపోయింది కుమారుడు చనిపోయాడని. ఎప్పుడైతే ఆమె బాధతో ఆ మాటలు పలికిందో, అయ్యా నేను అడిగానా, నన్ను భ్రమపరచవద్దని అన్నా కదా, నా కొడుకును ఇచ్చిన కుమారుడు, దేవుడిచ్చినటువంటి కుమారుడు చనిపోయినాడు. కొంచెం ఆమె బాధగా మాట, కానీ ఎలీషా ఏమనుకోలేదు, ఎందుకంటే ఆమె బాధల్లో ఉన్నది కాబట్టి. కానీ వెంటనే ఎలీషా ఏమన్నాడంటే గెహాజీని చూసి, గెహాజీ ఇదిగో నా దగ్గర ఉన్న ఈ దండముని తీసుకొని ఆ కుమారుని ముఖం మీద పెట్టమంటాడు ఆ దండమును. కానీ ఆ తల్లి ఒప్పుకోలేదు. అయ్యా నువ్వు రావాల్సిందే కదా. మరి అంటది యేసుప్రభు వారితో లాజరు చనిపోయినప్పుడు, అయ్యా నువ్వు కానీ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదంటది. ఏమంటది, అయ్యా నువ్వు రావాలా నాతోటి అన్నప్పుడు, సరే పామ్మ వస్తానని ఎలీషా ఆమెతోటి వెళ్ళాడు. వీళ్ళకంటే ముందు గెహాజీ వెళ్ళిపోయి నేరుగా ఆ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఎలీషా ఇచ్చినటువంటి ఆ దండాన్ని ముఖం మీద పెట్టాడు, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క, ఆ బాబు యొక్క. కానీ ఏం చలనం లేదు, బాబు మేల్కోలేదు. అప్పుడు 30వ వచనములో 31వ వచనములో మళ్ళీ గెహాజీ వాళ్ళకి ఎదురొస్తాడు. అయ్యా నేను ఆ పని చేశాను కానీ బాలుడు మేలుకొనలేదని చెప్పాడు. వెంటనే మనము 32వ వచనంలో చూస్తే ఎలీషా ఏం చేశాడంటే ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఎలీషా బాలుడు చనిపోయి మంచం మీద ఉండడం చూశాడు. అప్పుడు ఎలీషా లోపలికి వెళ్ళి తలుపు వేశాడు. తలుపు ఏం చేశాడు, తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి, ప్రైజ్ ద లార్డ్, ప్రార్థన. ఎలీషా ఏం చేశాడంటే ఫస్ట్ ప్రార్థన చేశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రార్థన చేసి ఎలీషా ఏమంటున్నాడంటే నాలో ఏం లేదు ప్రభువా, నువ్వు చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేయటం అంటే దేవుని మీద ఆధారపడటం, ప్రార్థన చేయటం అంటే దేవుని నమ్మటం. ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఎలీషా ప్రార్థన చేశాడంటే దేవుని నమ్ముతున్నాడు. నేను మనిషిని ప్రభువా, నువ్వు చేయాలి ఇక్కడ పని. వెంటనే ఎలీషా ఏం చేశాడంటే ఆ మంచం మీదకి ఎక్కి ఆ బాలుని మీదంట, బిడ్డ మీద తాను పడుకున్నాడంట. 34వ వచనంలో మనం చదువుతాం. ఎలీషా నోరు తన నోటు ఆ బాలుని నోటి మీద, తన కళ్ళు ఆ బాలుని కళ్ళు మీద, తన చేతిలో బాలుని బోర్లుగా పడుకున్నాడు. ఆ బాలునికి వెట్టగలిగిందంట, అంటే వేడి కలిగింది. తర్వాత మళ్ళీ లేచాడు, చూడండి అటు ఇటు తిరిగాడు, మళ్ళీ ఆ బాలుని మీద మళ్ళీ పడుకున్నాడంట. వెంటనే 36వ వచనంలో ఏముంటుందంటే 35వ వచనంలో ఉంటుంది, మరలా మంచము మీద వెక్కి వాని మీద పొడుగుగా పడుకునగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఎలీషా ఏం చేశాడు, గెహాజీని పిలిచి ఆ సునేమీరాను పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగా పడి లేచి తన కుమారుని ఎత్తుకొని. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఇస్తాడు, దేవుడు తీసుకుంటాడు. దేవుని యందు నమ్మకం ఉంచితే తీసుకున్న దేవుడు మళ్ళీ మనకి ఇస్తాడు.
మనం దేవుని యందే నమ్మకం ఉంచాలా. ఆయన ఏమైనా చేయగలడు. యోబును దేవుడు ఆశీర్వదించాడు, మళ్ళీ యోబుకి ఇచ్చిన అన్ని దేవుడు తీసుకున్నాడు. అంటే దేవుడు తీసుకున్నాడంటే సాతానుడు అక్కడ పనిచేశాడు. ఆ సంగతి యోబుకి తెలియదు. కానీ యోబు ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికే మహిమ కలుగును గాక అన్నాడు. యోబు తన నోటితోటి దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదంట, తన నోటితో పాపము చేయలేదంట. దేవుడు ఏం చేశాడు? మనం చివరికి వచ్చినట్లయితే, యోబు గ్రంథంలో చివరికి వచ్చినట్లయితే యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. డబుల్ బ్లెస్సింగ్స్ వచ్చినాయి. మన జీవితంలో కూడా అంతే. దేవుడు ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు. ఇచ్చిన దేవునికి తీసుకునే అధికారము కూడా ఉన్నది. మళ్ళీ ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనం ఏమేమైతే కోల్పోయామో వాటిని మళ్ళీ దేవుడు మనకి ఇస్తాడు. ఆయన ఏమైనా చేయగలడు. కనుక మనం దేవుని యందు నమ్మకం ఉంచుదాం. ఏ గనురాలైన స్త్రీ కుమారుడు చనిపోయినా గొడుక్కోలేదు, సనుక్కోలేదు, ప్రభువు మీద నమ్మకం ఉంచింది. మళ్ళీ చనిపోయిన కుమారుడు బ్రతికాడు. ఈవెన్ మన జీవితాలలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, అసాధారణమైన కార్యాలు చేస్తాడు. ఎప్పుడంటే మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, దేవుని యందు మనము నమ్మకం ఉంచుతామో, ఈవెన్ మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో కూడా అద్భుతాలు చేసి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన మా గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మేము చదువుకొని ధ్యానం చేసుకున్నటువంటి వాక్యమును మీరు ఆశీర్వదించండి. నీ వాక్యాన్ని ప్రభువా మా హృదయాలలో భద్రపరచండి ప్రభువా. లేఖనానుసారంగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించి నడిపించండి. ఎంతో శ్రద్ధగా ఓపిక నీ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు బహుగా ఆశీర్వదించి దీవించమని మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి గణపరచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.